ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలం చేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. తమ జీవితంలో వారికి ఇష్టమైన పోకడ వారు పోవుచున్నట్లు ఈ భాగంలో రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఆమోసు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చితంగా నివసించే వారికి శ్రమ. దేవుని ప్రజలారా, దేవుడు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, షోమ్రోను పర్వతముల మీద నిశ్చితంగా నివసించే వారికి శ్రమ. చూడండి, కొంతమంది ఎలా ఉన్నారంటే, ఆనాటి కాలంలో షోమ్రోను పర్వతములను ఆధారంగా చేసుకొని షోమ్రోను పర్వతముల మీద ఉన్న వాటిని నమ్ముకొని వారు జీవించే వారిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది నమ్మకాలు కొన్నిటి మీద ఉంటాయి. కొంతమందికి బలగం మీద ఉంటుంది, కొంతమందికి వారి జ్ఞానం మీద ఉంటుంది, కొంతమందికి వారికి ఉన్న ధనము మీద నమ్మకం ఉంటుంది, కొంతమందికి వివిధ రకాలైన వస్తువుల మీద వారి నమ్మకం ఉంటుంది. అవి కలిగి ఉండటం వల్ల ఆ నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే నిశ్చితంగా జీవించవచ్చు అనే ఆలోచన వారికి ఉంటుంది. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల్లో కూడా షోమ్రోను పర్వతముల మీద ఉన్న వాటిని నమ్ముకొని నిశ్చితంగా ఇక మాకే సమస్య లేదు, మాకే బాధ లేదు, ఇక మాకు ఎటువంటి కష్టము రాదు, మాకు ఎటువంటి బాధలు కలగవు, ఇక సంతోషంగా ఉండగలము అనే ఒక ఆలోచన వారి జీవితాల్లో ఉంది. వారి నమ్మకం ఎవరి మీద అంటే ఆ షోమ్రోను పర్వతం మీద ఉన్న వాటి మీద వారి నమ్మకం కలిగి ఉన్న వ్యర్థమైన నమ్మకం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న నీ జీవితాల్లో దేని మీద నువ్వు నమ్మకాన్ని కలిగి ఉంటున్నావు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు యుద్ధ పంక్తులుగా వారు కూడుకొని ఉన్నారు. దానిలో నుంచి ఫిలిష్తీయుల సైన్యంలో నుంచి ఒక వ్యక్తి బయలుదేరి ముందుకు వచ్చి ఆ వ్యక్తి చెబుతున్న మాటలు ఏంటంటే, ఆ వ్యక్తి ఇశ్రాయేలు సైన్యములను చూడండి, ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 9 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే 8వ వచనం, అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకరు నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చాను. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు అదేవిధంగా ఫిలిష్తీయులిద్దరు కూడా యుద్ధ పంక్తులుగా కూడుకొని ఎదురెదురుగా నిలబడ్డారు. అలాంటి సమయంలో ఆ ఫిలిష్తీయుల దండులో నుంచి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే గాతు వాడైన గొలియాతు అని రాయబడింది. ఈ గొలియాతు ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడంటే 6 మూళ్ళ జానడ ఎత్తుగా అతను ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో చూసినట్లయితే, గాతు వాడైన గొలియాతు అనే ఒక సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండుల నుండి బయలుదేరుచుండును. అతడు 6 మూళ్ళ
జానడు ఎత్తు మనిషి, చాలా ఎత్తైన మనిషి. ఫిలిష్తీయుల సైన్యంలో నుంచి చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా ఎత్తైన వ్యక్తి. ఈ వ్యక్తి మరి గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మరి అతని తల మీద రాగి శిరస్త్రాణము ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నేతగాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. దేవుని ప్రజలారా గమనించండి, ఈ గొలియాతు కలిగి ఉన్న యుద్ధ కవచములను గురించి ఇక్కడ రాయబడతా ఉంది. చాలా ఎత్తైన వాడు, తలకే ఓ గొప్ప మరి బలమైన రాగి శిరస్త్రాణం ఒకటి ఉన్నది. యుద్ధ కవచాలు ఉన్నాయి, మరి ఈటలు ఉన్నాయి, కాళ్ళకు కూడా కవచాలు ఉన్నాయి. ఒక బలమైన యోధుడిగా ఉన్నాడు. అలాగే ఒక బలమైన యుద్ధ సామాగ్రిని మరి ధరించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇతనుకున్న నమ్మకం ఏంటంటే తాను ఎత్తైన వాడని, తనకు యుద్ధాభ్యాసం తెలిసిన వాడని, తన శరీరం నిండా యుద్ధ కవచాలు కలిగి ఉండటం వలన ఏ వ్యక్తి కూడా తనను జయించలేడు, నేనే ఎవరినైనా జయిస్తాను అనే ఒక ఆలోచన. నన్ను జయించగలిగిన వాడు ఎవడు, ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు. అతని ఎత్తును చూసుకొని, అతనికున్న మరి యుద్ధాభ్యాసాన్ని చూసుకొని, అతనికున్న యుద్ధ కవచాలను చూసుకొని మరి అతడు మరి సవాలు విసురుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నన్ను ఎవడేం చేయగలడు? ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే తను అనుకుంటున్నాడు, నన్ను ఎవడు గెలవలేడు అనుకుంటున్నాడు. నన్ను ఎవడు గెలవలేడు. అతని యొక్క నమ్మకం ఏంటంటే, దావీదు అనే వ్యక్తి గొలియాతుతో పోరాటానికి వెళ్ళినప్పుడు దావీదు చెబుతున్న మాట ఏంటంటే, నీవు యుద్ధ సామాగ్రిని నమ్ముకొని వస్తున్నావు, నీ బలాన్ని నమ్ముకొని వస్తున్నావు, నీకున్న ఆయుధాలను నమ్ముకొని వస్తున్నావు, నేనైతే యెహోవాని నమ్ముకొని వస్తూ ఉన్నాను. గొలియాతు అనుకుంటున్నాడు, తను చాలా యుద్ధ కవచాలు కలిగి ఉన్నాను, చాలా ఎత్తైన మనిషిని, బలమైన ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి, ఇక నాకేంటి అనుకునే ఒక ఆలోచన గొలియాతు కలిగి ఉన్నాడు. అందుకనే పొరుగువాడిని తిరస్కరిస్తూ ఉన్నాడు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదుని చూసి శపిస్తూ ఉన్నాడు, తిరస్కరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొలియాతు నమ్మకము తన బలం మీద, గొలియాతు నమ్మకము తనకు యుద్ధ కవచాల మీద, గొలియాతు నమ్మకము తాను కలిగి ఉన్న యుద్ధ సామాగ్రి మీద అతడు నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నమ్మకం దేని మీద ఉంది? ఇవన్నిటి కూడా మీద నమ్మకాన్ని కలిగి ఉన్న గొలియాతు తన జీవితంలో ఓటమిని చవి చూశాడు. యెహోవాని నమ్ముకున్నాడు దావీదు గురించి రాయబడింది, నువ్వు ఎవరినైతే తిరస్కరించావో, నువ్వు ఎవరిమైతే దేవుణ్ణి మరి విరోధంగా మాట్లాడుతున్నావో, నీవు తిరస్కరించిన జీవము గల దేవుని యెహోవా నామము పేరట నీ మీదకు వస్తా ఉన్నాను. దావీదు చాలా బలమైన వాడే, చిన్నతనంలో నుంచి సింహాలను వెలుగుబంటులను చీల్చివేసిన వాడే. అయినా కానీ దావీదు తనకున్న బలం మీద, తనకున్న నైపుణ్యాల మీద అతడు అతడు నమ్మకం లేదు, కానీ దేవుని మీద అతను నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నమ్మకం దేని మీద ఉంది? దేన్ని నమ్ముకుంటున్నావు? దేన్ని నమ్ముకొని ధైర్యంగా ఉంటున్నావు? దేన్ని నమ్ముకొని నిశ్చితంగా జీవిస్తూ ఉన్నావు? దేవుడు అంటున్నాడు, షోమ్రోను పర్వతముల మీద నిశ్చితంగా నివసించు వారికి శ్రమ. ఆ పర్వతముల మీద ఉన్న వాటిని నమ్ముకుంటున్నారు. మేము ఎత్తైన స్థలముల్లో ఉన్నాము, మమ్మల్ని తాకగలిగిన వాడెవడు, మా వద్దకు రాగలిగిన వాడెవడు, మాకు కీడు చేయగలిగిన వాడు ఎవడు అనుకుంటున్నారు. గొలియాతు కూడా తన బలాన్ని నమ్ముకున్నాడు. అందుకనే ధైర్యంగా ఇశ్రాయేలు ప్రజల ముందుకు వచ్చి
జీవము గల దేవుని సైన్యమును తిరస్కరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని చూసుకొని నిశ్చితంగా ఉంటున్నావు? దేనిని చూసుకొని ఇక నాకు ఎటువంటి సమస్య లేదు అనుకుంటున్నావు? దేని మీద నీ నమ్మకం కలిగి ఉంటున్నావు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యుద్ధ సామాగ్రిని, యుద్ధ నైపుణ్యాన్ని నమ్ముకొని ముందుకు వచ్చిన గొల్యాతు తన జీవితంలో ఓటమిని చవి చూశాడు. వాక్యం అంటుంది, షోమ్రోను పర్వతముల మీద నిశ్చితంగా నివసించు వారికి శ్రమ కలుగుతుంది. ఎందుకంటే షోమ్రోను పర్వతముల మీద ఉన్న వాటి మీద వారికి నమ్మకం కలిగి ఉంటున్నారు. దేవుని మీద వారికి నమ్మకం లేదండి. ఇశ్రాయేలు ప్రజలు షోమ్రోను పర్వతం మీదకి వెళ్ళి ఆ పర్వతముల మీద ఉన్న వాటిని నమ్ముకుంటున్నారు. ఈరోజు నీ నమ్మకం దేని మీద ఉంది? ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. జీవము గల దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించేవాడు, దేవుడు మనల్ని తప్పించేవాడు, దేవుడు మనకి విజయాన్ని ఇచ్చేవాడు. తన బలాన్ని, తన నైపుణ్యాన్ని, తనకున్న యుద్ధ సామాగ్రి నమ్ముకున్న గొల్యాతు తన జీవితంలో ఓటమిని చవిచూసి మరణాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటంటే గొల్యాతుకి తన బలం మీద నమ్మకం, గొల్యాతుకి తనకున్న వస్తువుల మీద నమ్మకం, వ్యర్థమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. తన జీవితంలో ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ ఉదయకాల సమయంలో మనము ఆ విధంగా ఉన్నట్లయితే నిశ్చయంగా ఓటమిని చవిచూస్తాం. కనుక మన నమ్మకం ఎల్లప్పుడూ కూడా దేవుని మీద కలిగి ఉంది. మనం ముందుకు వెళుతున్నప్పుడు నిశ్చయంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. గొప్ప గొప్ప విజయాలను దావీదు జీవితంలో దేవుడు కలుగజేసినట్లు మనకును అనుగ్రహించగలడు. అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతిబిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.